సజీవులుగా చేసేవాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. అదేనండి మన దేవుని గొప్పతనం. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. ఎవరైనా మెడికల్ ఫీల్డ్లో చూస్తే ఏదైనా మరణకరమైన రోగం వస్తే డాక్టర్ ఏం చెబుతాడు? ఇంక నువ్వు 1 నెలకో 2 నెలలకో 3 నెలలకో చనిపోతావు, ఇక నీకు నిరీక్షణ లేదని చెబుతాడు. కానీ మన ప్రభువుని ఆశ్రయిస్తే ప్రభు ఏం చేస్తాడు? 2 నెలలు 3 నెలలు అన్నది 20 సంవత్సరాలు 30 సంవత్సరాల లైఫ్ని ఎక్స్టెండ్ చేయగలడు. లేనిది ఉన్నట్టుగా పిలిచేవాడు, మృతులను సజీవులుగా చేయవాడు. ఈ విధంగా అబ్రహాము గారు విశ్వాసాన్ని బిల్డప్ చేసుకున్నాడు. మెల్లిగా మెల్లిగా మెల్లిగా. డబ్బులు లేవు, కానీ దేవుడు లేని వాటిని ఏం చేస్తాడంట? ఉన్నట్టుగా పిలుస్తాడు. డబ్బులు లేవు, నీకేదో చెప్తాడు దేవుడు, వీళ్ళందరికీ భోజనం పెట్టాలి మీరు అంటాడు. డబ్బులు లేనప్పుడు వీళ్ళందరికీ మేము ఎక్కడ భోజనం పెడతామంటాడు పేతురు. 200 దేనారాలన్నా కావాలి అంటాడు. మీ దగ్గర ఏముంది అంటాడు. 5 రొట్టెలు 2 చేపలు. సరే నాకు ఇవ్వండి అంటాడు. స్త్రీలు పిల్లలు కాకుండా పురుషుల లెక్క ఎంతమంది? 5,000 మంది. లేనివి ఉన్నట్టుగా. మన జీవితాల్లో ఇప్పుడు విశ్వాసంలో డెవలప్ అవ్వాలి. మనకున్నది ఏంటంటే విశ్వాసంలో పెరగాలి, ఉన్నతమైన మెట్టుకు ఎదగాలి. మనం ఏం చేస్తున్నామంటే మనం ముందున్నది ఏదో దానితోనే తృప్తి పడతా ముగించుకుంటున్నాం. కానీ దేవుడు ఎలాంటి వాడని మనం చూస్తున్నాం? మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నవి అన్నట్టు పిలిచేవాడు. మనము ఈ విశ్వాసంలో ఎదగకపోవటం వల్ల ఏమవుతుందంటే సణుగులు గొణుగులు ఇవన్నీ సంభవిస్తున్నాయి. మనం పొందాల్సిన వాటిని పొందలేకపోతున్నాం, సమయమేమో అయిపోతుంది. విశ్వాసంలో పెరగనందువలన చేరుకోవలసిన గమ్యాన్ని చేరుకోము, మన జీవిత సమయం కూడా వ్యర్థంగా అయిపోతుంది. అబ్రహాం విశ్వాసంలో పెరిగి ఉండపోతే ఇస్సాకు తనకు కుమారుడిగా దొరికి ఉండేవాడు కాదు, ఇశ్రాయేల్ దేశానికి మూలపితుడిగా అబ్రహాం ఉండేవాడు కాదు. కాబట్టి అలాంటి దేవుడు అన్నమాట. రాత్రి ఈ విషయం చూసాం, 17 నుంచి 25 దాకా చూసాం. సరే, ఇప్పుడు మనం విషయంలో ఈరోజు అంశాన్ని ధ్యానించుకోవాలి. విశ్వాసమూలమున 10 విశ్వాసమూలం. ఈ దీనికి జవాబు పైనే ఉంది, మరలా దాన్ని కూడా గుర్తు చేస్తాను. 21 చదువుతున్నాను, 4:21. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సముద్రాన్ని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునొందెను. ఎవరు? అబ్రహాం. నమ్మిన దాన్ని బట్టి బలం పొందుకున్నాడు. ఇంకా అక్కడ పైన ఉంటే ఏమంటాడంటే 100 సంవత్సరం రమారమి 100 ఏండ్లు అంటాడు. 19వ వచనంలో 4:19 చదవండి. 4:19. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక బయట పరిస్థితులన్నీ మనకు విరోధంగా ఉన్నప్పుడు, అన్నీ అనుకూలంగా ఉంటే దేవుడు ఎందుకు ఇంకా ఏమి మనం దేవుడు అని చెప్పుకున్నా దేవుడిని లెక్క చేయం, దాంట్లో డౌట్ లేదు. మనకు అన్నీ అనుకూలంగా ఉన్నాయి అనుకో, దూసుకెళ్ళిపోతాం ర్యాకెట్ లాగా. ఎప్పుడు విశ్వాసం కావాల్సి వస్తుంది? మన పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడే. మన పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మనకేం కావాల్సి వస్తుంది? యేసయ్య మీద విశ్వాసం. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు లోకస్తులు ఏం చేస్తారంటే కుంగిపోయి పాడైపోయి నశించిపోతారు. ఎందుకంటే ఏం చేస్తామండి? ఏం చేయలేమండి. డాక్టర్ గారు ఎలా చెప్పాడండి, ఏం చేయగలమండి, మా దగ్గర డబ్బు లేదండి, అంతా ఏం చేయగలమండి అంటాం. కానీ దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు అబ్రహాము పరిస్థితి ఏముంది? అక్కడ విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 సంవత్సరాల వయసు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరము మృతతుల్యం. 100 సంవత్సరాల వయసు శరీరం ఎట్లా ఉంటుంది? మృతతుల్యము, చనిపోయినటువంటిదిగా ఉన్నప్పుడు శారా గర్భమును మృతతుల్యమైనట్టు ఆలోచించను. కానీ ఆలోచించాడంట. కనపడుతుంటే ఆలోచించుకేం చేస్తావు?
అబ్రహాము మృతతుల్యుడు, శారా గర్భము మృతతుల్యము. 100 సంవత్సరాలు 99 సంవత్సరాలు. పెద్ద అవును, చిన్న బైబిల్లో కూడా ఉంటుంది, రోమాపత్రిక 4వ అధ్యాయం. చూడండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చాము. ఏంటండి? లేని దాన్ని ఉన్నట్టుగా పిలుస్తాడు, చనిపోయిన వారిని సజీవులుగా చేయగలడు. ఇక ఇటు బాగుపడ్డండి అన్నామనుకో, నిజమే ఆ మాట. బయట పరిస్థితులను బట్టి నిండుగా తాగుబోతు, లివర్ అంతా చెడిపోయింది, ఇక బతకడు. డాక్టర్ గారు కూడా చెప్పాడు, అది నిజమే. కానీ క్రీస్తు ప్రభువులో ఏంటన్నమాట, అది క్రీస్తు ప్రభునందు. ప్రభు దగ్గరికి రారు జనం, వస్తే జరిగే కార్యాలు ఇవి. ప్రభుతో సమయాన్ని గడిపితే జరిగే కార్యాలు ఇవి. అద్భుతంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. ఈ జీవితంలో సార్థకత ఎప్పుడంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి విశ్వాసంలో బలపరుచుకుని పాపం నుంచి, రోగం నుంచి, దరిద్రత నుంచి బయటపడి బలవంతులుగా ముందుకు సాగిపోవటం వలన మన జీవితం ఏమైంది? సార్థకత అయింది. ఫస్ట్ దేని నుంచి బయటపడాలి? పాపం నుంచి బయటపడాలి. వెలుగునొద్దకు రారంట, తమ క్రియలు చెడ్డవిగా కనపడకుండానట్లు అంటాడు యోహాను సువార్త 1వ అధ్యాయం. తమ క్రియలు చెడ్డవిగా కనపడకుండానట్లు వాళ్ళు వెలుగునొద్దకి రారు. మరి క్రియలు చెడిపోయిన క్రియలు అయితే తీయండి, చదవండి. 1వ యోహాను సువార్త, 1వ యోహాను కాదు, యోహాను సువార్త 1వ అధ్యాయం. తమ క్రియలు చెడ్డవిగా కనపడకుండానట్లు వారు వెలుగునొద్దకి రారు. మరి చెడిపోయిన క్రియలతోనే జీవితాన్ని గడుపుతావా? ఎన్నో వచనం అది? 1వ అధ్యాయము 3. చూడు, ఎన్నో వచ్చినవండి? 3:20. అవును, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోకి వచ్చెను కానీ అది. యోహాను సువార్త 3:19. తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటనే. ఇంకేమంటాడంటే, దుష్కార్యము చేయి ప్రతివాడు ద్వేషించును, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకి రాడు. తమ క్రియలు చెడ్డ క్రియలుగా ఉండాది చెడిపోయింది అయితే కనబడకుండా ఎట్టుంటాయి? కొంతమంది అనుకుంటారు ఎవరికి తెలియదు కావాలనుకుంటారు. ఏదన్నా జరిగిందనుకో ఇంట్లో కానీ, ఏదన్నా తగాదనో లేకపోతే ఎవరికి తెలియలేదులే అనుకుంటారు. ఇంకా అంటారు, అమ్మ ఎవరికి చెప్పబాక అంటారు. అందరికీ తెలిసిద్ది, మనకు తెలియకముందే. ఊరంతా తెలిసిపోయిద్ది, దేవుడు తెలియకుండా ఉంటుందా? తమ క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునొద్దకు వస్తే చెడ్డ క్రియలు ఏమైపోతాయి? నాశనం అయిపోతాయి. మన ప్రవర్తన మంచిగా దేవుడు మారుస్తాడు. నువ్వు ఎంతకాలం యేసయ్య దగ్గరికి రాకుండా ఉంటావో, ఒకవేళ వచ్చినా ఆ దుష్క్రియలను అలాగే కప్పిపెట్టుకుంటావో, అంతకాలం మన బతుకులు బాగుపడవు. అంతే. చూడండి, దేవుని వాక్యంలో 16:8 చదవండి. యోహాను సువార్త 16:8. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి, పాపమును గురించి, నీతిని గూర్చి ఒప్పుకొని చేస్తాడు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడు, మనలోకి వచ్చినప్పుడు జరిగే కార్యం అది. నువ్వు ఎంతకాలం రాకుండా ఉంటావు? నువ్వు రావట్లేదు అంటే అర్థం ఏంటంటే నీ చెడ్డ పనులు బయటికి కనపడకుండా ఉండాలని రాటల వెలుగున. నువ్వు చెడ్డ పనులు కలిగి ఉండి బయటికి వెలుగునంతకు రానంత మాత్రాన నీ చెడ్డ పనులు ఎవరికి తెలియదు అంటావా? మన చెడ్డ పనులు ఎవరికి తెలియదు అంటావా? ఎందుకు రారండి? ఎక్కడికి వెళ్ళమంటే ఆడికి వెళ్తారు. ఎంత కష్టమైన నాగపట్నం వెళ్ళరండి అంటే వెళ్తారు, ఇంకేడికి తోటకి వెళ్ళమంటే వెళ్తారు, ఇంకేడికైనా వెళ్తారు, గుణదలు వెళ్తారు.
ఎందుకంటే అక్కడ ఈ మాట ఉండదుగా, నువ్వు వెలుగునొద్దకు రాబాయ్, నీ దుష్క్రియలు అన్నీ పోవాలి అనే మాట ఉండదుగా. చూడండి, కాబట్టి ఆయన మన మీదకి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆ సంగతి, నీతిని గురించి, తీర్పుని గురించి, పాపముల గురించి దేవుడు మనల్ని ఒప్పింపజేస్తాడు. ఎఫెసీ పత్రికలోకి రండి. ఎఫెసీ 5వ అధ్యాయం 11వ వచనం 13 వరకు. నిష్ఫలం అంటండి. ఆ క్రియల యొక్క ఫలం ఏంటంట అంటే, నిష్ఫలం అంటే అర్థం ఏంటి? ఫలం లేదు, పనులు ఉండేవి కానీ ఫలితాలు లేవు. నిష్ఫలమైన అంధకార, చెప్పండి ఆ మాట, నిష్ఫలమైన అంధకార. సరేనండి, ఏదో ఒకటి పని చేస్తున్నావు లేండి, బాగానుందా పని అనుకుంటే, ఆ పని ఫలితం ఎట్లా ఉండాలి? నువ్వు నీ పిల్లలు సుఖంగా బతకాలా? ఏమన్నా అడ్డమా? ఇట్లా కూర్చోవడం కెమెరాకి, ఇట్లా ఏంటి నీ పనులు ఏంటంట? నిష్ఫలమైన, సరేనండి మంచిది, లంచం తీసుకుంటానండి, దొంగతనం చేస్తానండి, ఆడిసొమ్ము ఈడిసొమ్ము దోసుకుంటానండి, ఓకే, దాని ఫలితం ఏంటి? ఏమైనా ఉందా? ఏమైనా నీ బిడ్డ తరానికి ఆశీర్వాదం అంటావా? ఇక్కడ ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు పౌలు గారు, అబ్బాయి అది ఫలితం లేని క్రియలయ్యా, నిష్ఫలమైన చీకటి పనులు. ఇంకా యేసేపు ఏడుస్తూ వస్తాడు ఎవరి దగ్గరికి? వాళ్ళ నాన్న దగ్గరికి. ఏమిటి వాళ్ళ నాన్న పేరు? యేసేపు నాన్న పేరు, యేసేపు నాన్న పేరు ఏంటి? యాకోబు. యాకోబేనా? యేసేపు నాన్న పేరు ఇస్సాకు కదా. యేసేపు నాన్న పేరేంటి? ఏశావు. యాకోబు ఏశావు అన్నదమ్ములు, వీళ్ళిద్దరు తండ్రి ఇస్సాకు. ఒకరోజు ఏడుస్తాడు, నాన్న ఒక్క దీవెనన్న లేదా, ఒక్క దీవెనన్న లేదా అని ఏడుస్తాడు. ఏమో ఏడుస్తాడు? ఒక్క దీవెనన్న లేదా, ఒక్క దీవెనన్న లేదంటే, అయ్యా దీవెనలు లేవు నా దగ్గర, అయిపోయాను. ఏముండయి మరి? శాపాలు. నిష్ఫలమైన అంధకార క్రియలు. మరి ఈ క్రియలకి ఏం ఫలితం లేదా? ఉంది. ఈ క్రియలకు కూడా ఫలితము ఏశావుకు ఉన్నట్టుగా, ఏషోబు కాదు, ఏశావుకు ఉన్నట్టుగా ఉన్న ఏం ఫలితాలు? ఈ అంధకార క్రియలకు వచ్చే ఫలితాలు ఏంటి? అంధకార క్రియల వలన వచ్చే ఫలితాలు ఏంటంటే, ఎవరు తీసివేయలేని స్వభావం ఫిక్స్ అయిపోయింది మనిషిలో. గలతీ పత్రిక 5:22లో ఉంది ఆ స్వభావం, గుణలక్షణాలు. శరీర కార్యములు అని ఉంది, అటు పేరు ఏమైనా ఉంది? శరీర కార్యములు. ఈ అంధకార క్రియలు ఏ ఫలితాన్ని తెస్తాయి మనుషుల కంటే? శరీర క్రియలు అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఇవన్నీ కూడా నిష్ఫలమైన అంధకార క్రియల యొక్క గుణ లక్షణాలు, స్వభావ లక్షణాలు. ఇవి ఇంతటితో పోతాయా? పోవు. పిల్లల మీదకి, వాళ్ళ పిల్లల మీదకి, వాళ్ళ పిల్లల మీదకి వస్తాయి. పొద్దున్నే ఒక ఆయన ఫోన్ చేశాడు, కాన్ఫరెన్స్ ప్రేయర్లో ఉన్నాం, 1కి 4 సార్లు చేస్తుంటే ఏంటనని ఆ కాన్ఫరెన్స్ కట్ చేసి ఫోన్ ఎత్తితే, నేను ఏ వయసులో ఆ పని చేశాను, నా పిల్లోడు కూడా ఆ పనే చేస్తున్నాడయ్యా, దయచేసి ప్రార్థన చేయండి. ఈయనంట ఆ వయసులో హిందూ ధర్మశాస్త్రం, హిందూ గ్రంథాలు ఇవన్నీ చదివాడంట. ఇప్పుడు వాళ్ళ కొడుకు అదే వయసులో అదే పని చేస్తున్నాడు, వాస్తులు అవి చూస్తున్నాడు, పేర్లు పంచాంగాలు చూస్తున్నాడు. ఎందుకురా నీకంటే? కాదులే తెలుసుకోవాలంటున్నాడు. ఇంతకీ తాక ఎక్కడుందయ్యా? ఇక్కడ వేరు ఎక్కడుంది? వాళ్ళ నాన్నలో ఉంది. మరి ఈ వేరులు ఇంకెన్ని తరాలకు పంపిద్దామంటావు? మోస్తున్నాంగా మొయ్యలేని బరువు, ఇంకా నీ తర్వాత మళ్ళీ పిల్లల్లోకి పోవాలా, వాళ్ళ పిల్లల్లోకి పోవాలా? నిష్ఫలమైన అంధకార క్రియలు మానుకో, ప్రభు రక్తంతో కడుక్కో. బుద్ధి మారట్లేదండి. మన అక్కడ అదే చెప్పాను, ఒక ఊరిలో స్తుతికోవటంలో అన్నీ బాగానే ఉంటున్నాయి కానీ ఏం మార్చుకోవట్లేదు. మరి ఎటు మారాలి బుద్ధి? యేసయ్య బుద్ధిలాగా మార్చుకోవాలి. అది మన ప్రారంభం కూడా అదే. ఈరోజు మన బుద్ధి ఎట్లా ఉందో చూసుకుందాం, యేసయ్య బుద్ధి ఎలా ఉందో చూసుకుందాం, మనం యేసయ్య బుద్ధిలోకి మార్చుకుందాం.
మన వల్ల కాదు, మారలేము. మధ్యలో ఎవరున్నారు? సిలువలో ఎలాడుతున్న యేసయ్య ఉన్నాడు. ఆయన ద్వారా మనము ప్రభు యొక్క గుణలక్షణాల్లోకి మనం దీని కొరకు మనము ప్రయాసపడాలి. ఇదే సాధకం అన్నారు. దైవభక్తి సాధకం అంటే ఇదే. దైవభక్తి సాధకం అంటే ఏంటి? ఇదే. దైవభక్తి సాధకము అన్ని విషయములలో ప్రయోజనకరము. సరే, నిష్ఫలమైన అంధకార క్రియలు విసర్జించాలి, దేవుని యొద్దకి రావాలి. అబ్రహాము దేవుని దగ్గరికి వచ్చాడు. ఆయన ఆ నిష్ప్రయోజనమైన నిష్ఫలమైన క్రియలను ఏం చేశాడు? విడిచిపెట్టాడు. ఆయనకి బయటికి కనపడుతున్న క్రియ ఏంటయ్యా? విగ్రహారాధన, విగ్రహాలు చేసే కుటుంబం. అబ్రహాము బయటికి కనపడుతున్న క్రియ ఏంటి? విగ్రహారాధన. ఆ బొమ్మల్నే దేవుడిగా కొలిసే అది వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రి చేసింది. ఈ అబ్రహాం ఏం చేశాడంటే వాటి నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి విశ్వాసాన్ని డెవలప్ చేసుకుంటున్నాడు. పాపం నుంచి విడుదల, పాప స్వభావం నుంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేశాడు, ప్రార్థన చేశాడు. 25 సంవత్సరాలు సాధకం చేసుకుని ఆ గొప్ప వెలుగులోకి ఆయన వచ్చాడు. గొప్ప వెలుగులోకి వచ్చాడు. నిరీక్షణ కలిగి నమ్మాడు. ఆధారము లేనప్పుడు, ఏమి లేనప్పుడు, అది భక్తిలో నీకు వచ్చే మేలు. నీకు డబ్బు లేదు, తెలివి లేదు, చదువు లేదు, ఆధారము లేనప్పుడు. ఒకసారి జో గారు ఒక సవాలు విసిరాడు. ఒక ఆఫీసుని నాకు అప్పగించండి, ఒక ఆఫీసులో ఉన్న ఉద్యోగస్తులందరినీ, నేను వాళ్ళని పరిశుద్ధులుగా, లంచగొండితనం లేని ఉద్యోగస్తులుగా నేను మారుస్తాను అన్నాడు. ఎవరికైనా ధైర్యం ఉందా? మీరు మార్చగలరా? ప్రభుత్వంలో వ్యవస్థలో లోపాలను దిద్దగలరా మీరు? మీ వల్ల కాదు, కానీ నాకు అప్పచెప్పండి, నేను మారుస్తాను అన్నాడు. స్టార్ట్పురం మీటింగ్లోనే నేను అనుకుంటున్నాను, నేను మారుస్తాను, నేను నా ప్రభు ద్వారా ఆ సమాజాన్ని చక్కపరచగలను చెప్పి నిరీక్షణ లేదు. ఏం లేదు? నిరీక్షణ లేదు. కుటుంబాల్లో మనకు నిరీక్షణ ఉండలేదు. మన అనారోగ్యాలు ఉన్నాయి, వాటి విషయంలో రాను నిరీక్షణ లేని స్థితికి దిగజారుతున్నాం. కానీ నిరీక్షణ కలిగి ఎదురు చూసే మెట్టుని డెవలప్ చేసుకోలేకపోతున్నాం. ఒక పక్కన సాతానోడు ఉంటాడు, లేదని నేను అంటలా. వాడు ఉండి ఏం చేస్తాడు? అది ఏమీ కాదు, అదేమీ సక్సెస్ చేయలేవు, ఆ జాబ్ వలన, ఆ జాబ్ చేయటం నీ వల్ల కాదు, ఆ జాబ్ సంపాదించడం కూడా నీ వలన కాదు. ఇది చాలా పోరాటం ఇప్పుడు విద్యార్థుల్లో. నిరీక్షణ లేనప్పుడు, అది వివాహాల సమయం వస్తే అది ఒక పోరాటం. భయములు నిరీక్షణ లేనప్పుడైతే ఏమవుతుంది? భయములు కలవరం. ఈ ఖర్చులు పెరిగిపోతున్నాయి, పిల్లల్ని ఎట్లా పెంచాలి? అందుకే 2 పిల్లలు తగ్గించుకున్నాం. ఇప్పుడు ఇంకా ఒకళ్ళకే తగ్గించేస్తాం. ఎందుకు తగ్గిస్తున్నాం? ఒకళ్ళని పెంచడమే మన వల్ల కావట్లేదు, 2 ఏడ పెంచుతాం, లేకపోతే 2 పెంచడమే మన వల్ల కావట్లేదు, 3 ఏడ పెంచుతాం. నిరీక్షణ లేనప్పుడే యేసు ప్రభు ఏం చేస్తాడు? మన జీవితాల్లోకి గొప్ప వెలుగుని ఆమె అంటే అప్పుడు జనరల్ డెలివరీ అయితే ఎంతమందినైనా కనొచ్చాము, కానీ మరి ఆపరేషన్ చేసి డెలివరీ అయితే 2 కంటే ఎక్కువ, 3 మ్యాక్సిమం. అంతకంటే ఎక్కువ తీయటానికి, ఆపరేషన్ చేసి తీయటానికి వీల్లేదేమో. మరి మ్యాక్సిమం 3. సరే, నిరీక్షణ లేనప్పుడు, ఏమి లేనప్పుడు? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. ఏం ఆధారం లేనప్పుడు? నిరీక్షణకు ఆధారమే లేదు. ఇంకా ఆధారమే లేనప్పుడు ఇంకేం నమ్ముతాం? మనకేం నేర్చుకున్నాం? ఏదన్నా ఇంత ఆధారం దొరికితే మనిషి ఏమీ కదలకుండా పడిపోయాడు. నమ్ముతామా బతుకుతాడని? ఎప్పుడు నమ్మకం వచ్చింది? కొద్దిగా ఇట్ట కదిపాడు అనుకో, చెయ్యి గదుపుతున్నాడు, బతుకుతాడు. అంటే నిరీక్షణకు ఆధారం దొరికితేనేమో నమ్ముతున్నాం, నిరీక్షణకు ఆధారం లేనప్పుడేమో. అబ్రహాం ఎప్పుడు నమ్మాడు? నిరీక్షణకి ఆధారం లేనప్పుడు నమ్మాడు. ఎంతమంది ఇలాగా? అందుకే నామకార్థ సంఘాల్లో లేదా కొద్దిగా సీనియర్ సంఘాల్లో విశ్వాసంలో జారిపోయి ఏం ప్రార్థన చేద్దాంలే, ఏం చేద్దాం. ఎందుకని? నిరీక్షణకి ఆధారం కనపడతల్లా, ఎదురు చూడటానికి ఆధారం కనపడతల్లా. ప్రార్థన చేద్దాం, సక్సెస్ అవుతాం, ప్రార్థన చేస్తే జయం వస్తాం, జయం వచ్చిద్ది అనే దానికి ఆధారం కనపడక ఇక అసలు ప్రార్థన చేయటమే మానేస్తున్నారు.
నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఏం ఆధారం లేనప్పుడు నా పిల్లల్ని పెంచుతానులేండి అంత నీట్గా, నా చుట్టూనేమో అంత సినిమాలు చూసేవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు, సమస్తం ఇది, ఇంకా నా పిల్లల్ని పెంచుతానండి. నిరీక్షణకు ఆధారం లేదు ఇప్పుడు. కానీ యేసయ్య ద్వారా ఏముంది? నా పిల్లలను దుష్టుడు ముట్టలేడు. వాళ్ళు ఎక్కడ పెట్టినా సరే వాళ్ళ చుట్టూ దేవుడు తన అగ్నిని కంచిగా ఉంచుతాడు. నిరీక్షణకి సమాజంలో ఆధారం లేదు. కానీ ఎక్కడుందో మనకు నిరీక్షణకు ఆధారం? యేసయ్యలో ఉంది. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాలేదు. విశ్వాసమందు బలహీనుడు, ఇది ఆత్మీయ మెట్టు. విశ్వాసమందు బలహీనుడు కాలేదు. కాబట్టి మనము ప్రార్థనలో ఉన్నతమైనటువంటి మెట్టులోకి ఎదగటం మనం నేర్చుకోవాలి. విశ్వాసమునకు ఆధారము, విశ్వాసముకు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అన్ని విషయాలు అంతే. పరిశుద్ధ జీవితం అసలు ఆధారం లేదు, నిరీక్షణకు ఆధారమే లేదు. మనం మన హృదయాలను ఉంచి, మన మెడలు వంచి, ప్రభు సన్నిధిలో మనం మోకరించి మనం కాస్త తగ్గించుకొని ప్రార్థన చేస్తే నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితులను కూడా దేవుడు ఏం చేస్తాడు? నిరీక్షణ కలిగిస్తాడు. మోడివారిపోయిన జీవితాలను ఏం చేస్తాడు? దేవుడు శిఖరింపజేస్తాడు. ప్రార్థనాహీనుడు అల్లకల్లోలం సృష్టిస్తాడు. నిరీక్షణ లేనివాడు ఏం చేస్తాడు? ప్రార్థన చేయడు. నిరీక్షణ లేకపోతే ఇంక ప్రార్థన ఏం చేస్తాడు? ప్రార్థన లేనివాడు ఏం చేస్తాడు? ఇక తిరణాలు చేసేస్తాడు, అల్లకల్లోలం చేస్తాడు, మొత్తాన్ని గలిబిలు చేస్తాడు. మొన్న నేను దేవసాయం గారి మెసేజ్ ఒకటి ఫార్వర్డ్ చేశాను. మీకు ఎంతమంది విన్నారో నాకు తెలియదు. ప్రార్థన లేనివాడు నిరీక్షణ లేనివాడు, నిరీక్షణ లేనివాడు విశ్వాసం లేనివాడు. విశ్వాసం లేకపోతే నిరీక్షణ విశ్వాసం సైమల్టేనియస్గా ఒకదానికి ఒక సంబంధం ఉంటుంది. ఈ పోగొట్టుకున్నాం అనుకో ప్రార్థన చేయలేవు. ఇంకేం ప్రార్థన చేస్తాంలేండి, ఏం చేస్తాంలేండి. ప్రార్థన లేనివాడు ఏం చేస్తాడు? గందరగోళం గలిబిలు చేస్తాడు. ప్రార్థన లేనివాడు అల్లరి చేసేస్తాడు. దేవుని నామానికి అవమానం, దేవుని సేవకులకు అవమానం, క్రీస్తు ప్రభువుకి అంత అవమానం. నిరీక్షణ లేనప్పుడు ప్రార్థన చేయలేడు. ప్రార్థన లేనప్పుడు ఇంట్లో కలవరం వచ్చేస్తుంది. తనకు తాను నశించిపోతాడు. తన కుటుంబానికి ఏ మేలు? అసలు ఏమీ నిరీక్షణ లేనప్పుడు సరే ఏం చేయాలి మనం ఇప్పుడు? 100 ఏండ్లు రమారమి 100 ఏండ్లు వయసు వచ్చింది అబ్రహాంకి. శారా కూడా గర్భము మృతతుల్యమైనట్లుగా ఆలోచించాడు. కానీ అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి ఇక్కడ ఒక మాట వినండి. దేవుని వాగ్దానము ఏంటది? దేవుని వాగ్దానము అది. దేవుడు మాట సెలవిస్తే దాన్ని మాత్రం ఫెయిలు కానీయుడు. కాబట్టి వాగ్దానం పట్టుకోవాలి మనం, దేవుని మాట పట్టుకోవాలి. అందుకే ఒక మాట అడగాలి, అయ్యా నువ్వు ఎప్పటికన్నా చేయి, ఒక మాట ఇస్తే చాలు నువ్వు. ఎందుకంటే మాట అంటే ఏం చేస్తాడు? ఆయన చేస్తాడంతే. దానికోసమనే మనం ప్రయాసపడాలి. ఒక్క మాట చాలు. ఫలానా విషయంలో మాట సెలవీసాలి. ఫలానా విషయంలో నీ వాగ్దానం ఏంటి, నీ మాట ఏంటి? యేసయ్య ఒక మాట మాట్లాడాడంటే ఖచ్చితంగా అది నీ జీవితంలో నెరవేరుస్తాడు. వాగ్దానమును బట్టి సందేహింపక, వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహింపరిచి వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునందెను. ఇది దేవుడు నీతిగా ఎంచాడండి. నువ్వు నేను మన విశ్వాసం ఉంచటం అనే లెవెల్ మనం దేవుని దృష్టిలో ఎంత నీతిమంతులుగా ఉన్నామో తెలియజేస్తుందంట. ఆ తర్వాత లైన్ చదువు. అందుచేత అది అతనికి నీతిగా విశ్వాసం వలన బలమునందుకున్నాడే, దాన్ని బట్టి నీతిగా ఎంచబడ్డాడంట అబ్రహాం. అబ్రహాం నీతి ఏంటన్నమాట? విశ్వాసం. అవిశ్వాసంలో వెళ్లకుండా విశ్వాసమును బట్టి ఏం చేశాడు? బలం పొందుకున్నాడే. ఆ స్టెప్ని దేవుడు దేనిగా తీసుకున్నాడు? నీతిగా తీసుకున్నాడు. మామూలు నీతి క్రియలు ఓకే. చూడండి, అబ్రహామును నీతిమంతుడికి ఎలా ఎంచాడు? దేవుడు సమర్థుడు, దేవుడు చేయగలడు అనే అంశం దగ్గర నీతిమంతుడికి ఎంచాడు.
100 సంవత్సరాలు, 99 సంవత్సరాలు పిల్లలు కలగరు. ఇది ఆలోచించినప్పటికీ దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి చేస్తాడు. దీని మీద స్టాండ్ అయ్యాడు కనుక అబ్రహాముని దేవుడు ఎలాగా పరిగణించాడు? నీతిమంతుడిగా పరిగణించాడు. అది కాబట్టి ప్రియులారా, మనము జారిపోక మన పరిస్థితుల్లో ఇంకొకటి ఉంది తెలుసా? తృప్తి పడటం. మనకున్న దాన్ని బట్టి ఏం చేస్తూ ఉంటాం? ఇది చాలే, మంచిదే, కానీ దేవుడు నిన్ను ఏ మెట్టులో ఉంచాలనుకుంటున్నాడు ఆ మెట్టు వరకు ఎదగటం తప్పు కాదు. ఆత్మీయంగా ఎదగాలి, పరిశుద్ధ జీవితంలో ఎదగాలి, ఆరోగ్యపరంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి. అయితే వీటి మీద మాత్రం మన మనసుని పెట్టుకోకూడదు. ఇయే నాకు ఆధారం. ఒక ఆయన రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నాడు, కొద్ది రోజుల్లో రిటైర్డ్ అవుతాడు. చాలా రోజులు నేను కుర్రోడుగా ఉన్నప్పుడు సంగతి. ఒక విషయమై మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. బాలవారిపాలెం ఆయన చేసేవాడు టీచర్గా. నా ముందు సవాలుకరంగా చెప్పాడు, నేను ఈరోజు వరకు అన్ని పనులు, నేను ఫలానా పని అన్నీ చేయగలుగుతాను. ఆ తెల్లారి వచ్చిన సమాచారం ఏంటంటే వెన్నుపూస దగ్గర ఏదో నరం చిదిరిందంట. ఆయన బెడ్ రైడింగ్ అయిపోయాడు. మంచి ఆరోగ్యవంతుడు. అంటే ఆరోగ్యం ఉందని ఆరోగ్యం మీద బేస్ అవ్వబాక, దేవుడు డబ్బు ఇచ్చాడని డబ్బు మీద నీ విశ్వాసం పెట్టబాక, దేవుడు ఇంకేదో ఇచ్చాడని దాని మీద మన విశ్వాసం పెట్టద్దు. మనల్ని ఎవరి మీద? మృతులను సజీవులుగా చేయవాని మీద, లేనివి ఉన్నట్టుగా పిలుచువాని మీద మన నమ్మకాన్ని పెంచుకోవాలి. ఆయనకి బలం ఉందని దాని మీద విశ్వాసం ఉంచాడు. మనం బలహీనమని మనం కుంగిపోవటం మంచిదేనా మరి? ఎందుకని మృతుల్ని ఎలా చేయగలడు ఆయన? లేని వాటిని నీకు లేదు, కానీ దేవుడు నాకు లేదులే, నేనేం చేసేదిలే, ఏదో లేదు సంథింగ్ అందరికి ఉండదు, ఏదో నీకు లేదు, లేదు నాకేం లేదు, జ్ఞానం లేదు. ఒక అమ్మాయి బ్యాంకులో కనపడింది, మంచి తెలివి గల పిల్ల, 10th క్లాస్ పాస్ అయింది, పెళ్లి చేసేసారు. ఆ అమ్మాయిని పలకరిస్తే ఏడు మొహం పెట్టింది. ఎందుకు ఏడు మొహం అంటే చదివించట్లేదు అని ఏడు మొహం. సరే మీ ఆయన్ని ఫోన్ చేయమని చెప్పమ్మా అని చెప్పాను. అబ్బాయి నీకు ఇష్టమైతే నీ భార్య నేను చదివిస్తాను అని చెప్పాను. తెలివిగల్లా పిల్ల. వాళ్ళ పరిస్థితి ఏంటి? మనకేం లేదు, మనం చదివిస్తే ఏం చేయలేము, ఈ పిల్లనేమి చేయలేము, అందువలన ఇలాగ చేద్దాం, ఏదో కానీ దేవుడు ఖచ్చితంగా మనకు లేదు, కానీ దేవుడు ఏం చేస్తాడు? లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు అయి ఉన్నాడు. అబ్రహాం మెట్టు అట్లాగ వెళ్ళిపోయింది. ఉన్నదాన్ని బట్టి అతిశయపడలా, లేని దాన్ని బట్టి కుంగిపోలా. అది ఇది అన్నీ ఇవ్వగలిగిన దేవుని మీద నిరీక్షణ ఉంచి పరిశుద్ధమైన జీవితాన్ని సంపాదించుకొని దేవుని కొరకు చక్కగా ముందుకు సాగాడు. ఆయనకున్నది సామాన్యమైనది అనుకుంటున్నావేంటి? ఒక ఊరు ఆస్తి వచ్చింది అబ్రహాముకి. ఎంత ఆస్తి? 2 లోతు అబ్రహాం కలిసి బతకలేనంత ఆస్తి వచ్చింది అని దాని మీద మనసు పెట్టలా. ముసలోడిని అయిపోయాను, ఇంక పిల్లలు ఏం కలుగుతారులే అని కొన్నిసార్లు డౌట్ వచ్చింది. ఎలియాజర్ని పిలిచి అంటాడు, నా ఆస్తి అంతటికి దేవుడితోనే అంటాడు, ఎలియాజర్తో కాదు. నాకు ఏమిచ్చినా నాకేం ప్రయోజనము, నా ప్రధాన పనివాడైన ఎలియాజరే కదా నాకు ఆస్తి కర్త అని అంటాడు. కాదు అబ్రహాం అనే మాట ఇచ్చాను, నువ్వు నమ్మకంగా ఉండు, నిందారహితుడివై నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడివై నమ్మకంగా ఉండమని దేవుడు చెప్పాడు. కనుక ప్రియులారా, మనం ఉన్నదాన్ని బట్టి అతిశయపడద్దు, ఉన్నదాన్ని బట్టి అసలు ఇదే కావాలి లేక అంతా అని అనుకోవద్దు, లేని దాన్ని బట్టి కుంగిపోవద్దు. దేవుడు తన ప్రణాళిక చొప్పున సమస్తము చేయుటకు సమర్థవంతుడు. నేను ఇంకా ముందుకు వస్తాను. నీతిగా ఎంచాడు, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇప్పుడు విషయం ఏంటంటే, అబ్రహాముకేనా అది అంటే కాదు, మనకు కూడా అప్లై చేస్తున్నాడు దేవుడు. అది అబ్రహాం వరకేనా చరిత్ర, ఇక ముగింపు అంటే కాదంటున్నాడు ఇక్కడ 20. అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తమే కాదు అంటున్నాడు. అబ్రహాం నిమిత్తమే కాదు ఇదంతా. అర్థమైందా? ఇదంతా ఎందుకండి మనకంటావేమో, మన కోసమే. అతని నిమిత్తమే కాదు, మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వానియందు
విశ్వాసము గనక మనం ఉంచితే మన యందు కూడా మన గురించి కూడా మనకు ఎంచబడునని మన నిమిత్తం కూడా రాయబడను. ఇది అంతా ఎందుకు రాయబడిందంట? మన నిమిత్తం కూడా రాయబడింది. అంటే ఏంటి? మన నిమిత్తం కూడా మైను లేని వాటిని ఉన్నవాటిగా పిలిచేది మన నిమిత్తం కూడా అట్లా చేస్తాడు. మృతులను సజీవులుగా చేయటం మన నిమిత్తం కూడా అలాగా చేస్తాడు. మృతతుల్యమైపోయినటువంటి అబ్రహాము శారాల దేహం నుంచి ఇస్సాకునిచ్చిన దేవుడు మన నిమిత్తం కూడా అలాగే చేస్తాడు. అదనమాట అక్కడ విషయం. కాబట్టి మనం భక్తి చేస్తున్నామంటే ఇదంతా వ్యర్థమా? ఇదంతా మనం బలహీనంగా వ్యవహరించాలా? కళ్ళ ముందు కనపడే దాన్ని బట్టేమో ఉప్పొంగిపోవాలా? లేకపోతే ఇదే సమస్తం అనుకోవాలా? మనకు లేని దాన్ని బట్టి మనం కుంగిపోతూ ఇంతే కావాలని నా బ్రతుకు అనుకోవాలంటే అది ఏదీ కాదు. నా యందు మీరు విశ్వాసాన్ని పెంచుకోండి, అప్పుడు మీకు సమస్తము సాధ్యం. మనం యేసయ్యలో విశ్వాసాన్ని రక్షణ పొందామండి, బాప్తిసం తీసుకున్నామండి, ఆదివారం వచ్చిపోతున్నామండి, అది మాత్రమే భక్తి కాదు. నీవు నీ ద్వారా నా ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయించాలనుకుంటున్నాడు. చాలామంది ఎట్లాగా ఆగిపోతున్నారు, అంతే ఆగిపోతున్నారు. స్వభావాన్ని ఆలోచించుకోవట్లేదు. మన స్వభావంలో చాలా బలహీనతలు ఉంటాయి. అతిశయము, గర్వము, అహంకారము, అసూయ, ద్వేషము, ఓర్వలేనితనం, ఇలాంటి ఎన్నో ఉంటాయి. వీటినన్నింటిని ఏం చేయాలి? స్వార్థము, ధనాపేక్ష, పేరు ప్రఖ్యాతులు ఆశించే మనస్సు, మనం వీటన్నిటిని పసిగట్టి క్రీస్తు ప్రభు పోలికలో స్వరూపంలోకి మనము మన నిమిత్తము కూడా రాయబడి ఉన్నాయి కాబట్టి అంటాడు 5వ అధ్యాయం 1వ వచనంలో. ఈ విషయాలన్నీ మన నిమిత్తము కూడా రాయబడిన. ఎప్పుడు? యేసయ్యని మృతులలో నుంచి లేపిన తండ్రి మీద విశ్వాసం ఉంచినట్లయితే ఈ విషయాలన్నీ మన మీద కూడా మన గురించి కూడా రాయబడినాయి కాబట్టి. ఇప్పుడు చదువు 5వ అధ్యాయం. విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉండాలి. పోట్లాడటం కలిగి ఉండొద్దు. ఎవరితో? దేవునితో. దేవునితో ఎప్పుడు సమాధానం కలిగి ఉంటావో ఇంక అందరితోనూ సమాధానం కలిగి ఉండట్టే, దాంట్లో అనుమానమే లేదు. దేవునితో ఎప్పుడైతే మనం సమాధానం కలిగే ఆ పాయింట్లో ఎప్పుడైతే ఫుల్ఫిల్మెంట్గా నిండుదనం కలిగిన వారిమో ఇంకా మనం సమాజంలో మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఉంటాయి, వాటన్నిటి విషయంలో కూడా నిబ్బరమైన బుద్ధి కలిగి ఉంటాం. దేవునితో మనం ఇంకొకటి ఇక్కడ పరిశీలన చేసుకోవటానికి. అందుకే ప్రభు అంటాడు, నువ్వు ఒకవేళ అర్పణ తీసుకొస్తే నీ సహోదరుడికి నీ మీద ఏమైనా ద్వేషం ఉందని నీకు అనిపిస్తే నీ అర్పణ అక్కడ విడిచిపెట్టి వెళ్ళి మొదట నీ సహోదరుడితో సమాధాన పడిరా అంటాడు. దేవునితో సమాధానం ఉన్నాము అంటే లోకంలో మన ముందు మన చుట్టూ సమాధానం ఉంటుంది. మనం ఎక్కడైనా విభేదము కలిగి ఉన్నామంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళి పరిశీలించుకోవాలి? దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను అక్కడ విభేదం కలిగి ఉన్నాను, అసలు నీతో సరిగా ఉన్నానా లేదా, ఏంటి చెప్పు నాయన అంటే దేవుడు ఏం చేస్తాడు? చాలా చక్కగా దేవుడు సరిచేయగలిగిన వాడు. లేదు సాతాను బలము కొద్దిగానే. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడు. వాడి బలం విరిగిపోద్ది, వాడి కుతంత్రాలు లయమైపోతాయి. కనుక మనం దేవునితో సమాధానము కలిగి ఉండాలి, కలిగి ఉన్నాం. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. కృపయందు ప్రవేశము, ఇది కృపాకాలము. కృపయందు ప్రవేశము, నిరీక్షణ అంటే ఎదురు చూడటము. ఈ నిరీక్షణ మనల్ని అతిశయంలోకి, అంటే నేను ప్రభువుతో కూడా ఉండబోతున్నాను, నేను ప్రభువుతో కూడా అతిశయం అన్నమాట. నిరీక్షణ మనకి, ఈ నిరీక్షణ బట్టిన అతిశయం. నేను దేవుని రాజ్య వారసుడిని, నేను దేవుని రాజ్య సంబంధిని, నేను దేవుని రాజ్యానికి చెందినవాడను. ఈ అతిశయం మన గర్వాన్ని, అహంకారాన్ని పడగొట్టేదాన్ని కలిగించదు. కానీ మనం ఈ నిరీక్షణలో కలిగి ఉండి ఈ నిరీక్షణ గట్టిగా చేపట్టినట్లయితే ఖచ్చితంగా మనం ముందుకి దేవునితో సమాధానపడి ఉండాలి. విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి విశ్వాసంలో మనం 4వ అధ్యాయంలో చెప్పుకున్న విషయాలు ఖచ్చితంగా మనం దేవునికి సరిగా నమ్మకంగా ఉంటాం. సరే, నేను ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను.
8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనమింకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా. ఇందాక నీతిమంతులుగా ఎప్పుడు అన్నాడు అబ్రహాం? నీతిమంతుడికి ఏ సందర్భంలో అన్నాడు? విశ్వాసము ద్వారా బలము పొందుకున్నాడు, దేవుడు దాన్ని నీతిగా ఎంచాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా, ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా, రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడ్డాం. కనుక మనం దేవుని యందు మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షించబడతాం. 3వ వచనం, 5వ వచనం. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది కనుక ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపడేటట్టుగా చేయదు. పరిశుద్ధాత్మ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది కనుక ఈ నిరీక్షణ మనల్ని దేవుని కొరకు ఎదురు చూస్తూ అతిశయపడుతూ పరలోక సంబంధన పిలుపు, పరలోక సంబంధ సంగతులు, ఈ నిరీక్షణ మనల్ని ఏమాత్రము సిగ్గుపడనీయదు. ఎందుకంటే మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి, ఈ నిరీక్షణకి ఏమాత్రం ఫెయిల్ అవ్వవు. ఈ నిరీక్షణ కలిగి ఉన్నవారు ఎవరు కూడా నష్టపోరు. ఖచ్చితంగా ముందుకు సాగిపోతాం. కాబట్టి ఈ లోకమును జయించటం ఈ విషయంలో మనం ముందుకు సాగాలి. వీటిని తెగతెంపులు చేసుకుంటా ఇవన్నీ ముందుకు సాగి వెళ్ళిపోవాలి. ఒక కాలువల్లో ఏమైద్దో తెలుసా? బాగా తూడికాడ పట్టిద్ది. చూసారా కాలువల్లో ఎప్పుడన్నా? అసలు ముందుకు వెళ్ళలేవు, ఇక అంతే, నడవలేవు. కానీ నీ చేతిలో కత్తి ఉంటే ఏం చేస్తావు? ఇట్లా అనుకుంటా ఆ ఏం ఊరికినే దిగిపోతాయి ఆ కాడలో. ఇట్లా అనుకుంటా ముందుకి వెళ్ళిపోతావు. ఆ కాలువలో వలలేయటం కూడా కష్టము. ఎప్పుడైతే వాటిని కట్ చేసుకుంటూ వెళ్ళిపోతావో వల వేసి అడుగునున్న చేపల సంపదని అనుభవిస్తావు. కాబట్టి లోకం ఎలాంటిదంటే మన కాళ్ళకు బంధాలు వేసేటువంటి ఉంటుంది స్వభావాన్ని. కాబట్టి మనం దేవునితో సమాధానం కలిగి ఉండటానికి మనం సాధకం చేసుకుందాం. భక్తిలో ప్రభు మీద నిరీక్షణ ఉంచుదాం. నీ నిరీక్షణ ఏమాత్రం ఫెయిల్ కాదు. అబ్రహాముకి ఒక్కడికే కాదు, తండ్రి నమ్మకం ఉంచిన వారి అందరికీ ఈ సంగతులను దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ విషయాల్లో మనం బలపడదాం. దేవుడు మనకు సహాయం చేస్తారు. ప్రార్థన చేసుకుందాం.